హమ్మయ్య! ఎట్టకేలకు యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ తాత్కాలికమా, శాశ్వతమా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. మంగళవారం మీకు కాలరాత్రే కాచుకోండి అంటూ ఇరాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ బుధవారం తెల్లవారుజామున తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే ఇరాన్ డిమాండ్ చేస్తున్న 10 షరతుల్ని పరోక్షంగా అంగీకరించినట్లే అనిపిస్తోంది. కమ్ముకున్న యుద్ధ మేఘాలు తాత్కాలికంగా అయినా సరే కాస్త తొలగిపోవడం ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. హోర్ముజ్ జలమార్గం మళ్లీ వచ్చిపోయే నౌకలతో కలకలలాడుతోంది. ఇంతకు ట్రంప్ మెట్టు దిగాడా, ఇరాన్ కిందికి దించిందా? గత 6 వారాలుగా బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయబోతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మూడో ప్రపంచ యుద్ధ దిశగా అడుగులేస్తూ ఉండటంతో ప్రపంచ దేశాల్లో ఇరు దేశాలకు, ప్రత్యేకించి మొండిఘటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నచ్చజెప్పడానికి సిద్ధమయ్యారు. ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు దఫాలు ట్రంప్కు హెచ్చరిస్తూనే ఉన్నా ఇరాన్ ఖాతరు చేయడం లేదు. కారణం అమెరికా ఆడుతున్న మాయనాటకాలేనే చెప్పాలి. నోటితో, నవ్వుతో, నొసలతో వెక్కిరించినట్లు అమెరికా ఇరాన్కు పెద్ద దిక్కుగా ఫోజు కొడుతూనే ఆ దేశపు కీలక నేతలని, చివరకు బడికి వెళ్లే పసికందుల్ని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజునే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ బలి తీసుకుంది. అందుకే ఇరాన్ అమెరికాపై ఇంతెత్తున మండిపడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నా, దేశంలో ప్రాణ, ఆస్తి, సహజ నిక్షేపాల నష్టం వాటిల్లుతున్నా ఏమాత్రం తగ్గక అమెరికాకు తన ధిక్కర స్వరాన్ని వినిపిస్తూనే ఉంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటిది. అలాంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో అసలు గొడవ మొదలైంది. ఆ మార్గం గుండా ఆసియా దేశాలకు ముడి చమురు, గ్యాస్ తరలిస్తున్న నౌకలన్నీ హార్మోజ్ వద్దే ఇరాన్ మిలిటరీ అటకెక్కించింది. అమెరికా అధ్యక్షుడు ఎన్ని రకాలు చెప్పి చూసినా, హెచ్చరికలు జారీ చేసినా ఇరాన్ తన పట్టు విడవలేదు. హర్మోజ్ బంద్ పెడితేనే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించగలుగుతాయని ఇరాన్ నమ్మకం. అందుకే 6 నూరైనా సరే హర్మోజ్ జలమార్గాన్ని మునుపటిలా ఫ్రీగా వదిలేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. వార్లో ఇదే పెద్ద సమస్య. ఒకవేళ ఇరాన్ ఆధీనంలో హర్మూజ్ జలసంధి లేకుండా ఉండుంటే ఈ పాటికి ఆ దేశాన్ని అమెరికా, ఇజ్రాయెల్ నిలిపివేసేవి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించి 2వ నెలలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రతిపాదిస్తున్న మధ్యత్వాన్ని ప్రస్తావన మళ్లీ వచ్చింది. పాకిస్తాన్, మరికొన్ని దేశాలు అమెరికా, ఇరాన్ మధ్య రాయబారం నేర్పేందుకు ఎప్పటినుంచో సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈసారి పాకిస్తాన్ చొరవ తీసుకొని అటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాల మధ్య రాయబారం చేసింది. యుద్ధం ఆగాలి అంటే 15 డిమాండ్లు తీర్చాలని ఇరాన్ పట్టుబట్టింది. పాకిస్తాన్ ద్వారా అమెరికాకు తమ డిమాండ్లు తెలియజేసింది. అమెరికా కూడా కాసింత సానుకూలంగా మాట్లాడుతూ ఆ ఒప్పందాలపై శాంతి చర్చకు చేయడానికి సిద్ధమైంది. అయితే హార్మోజ్ జలసంధిపై ఎలాంటి నిర్ణీత ఉండకూడదని కండిషన్ పెట్టింది. దీనికి ఇరాన్ ససేమేరా అంగీకరించడం లేదు. మంగళవారం దాటితే మీకు మూడినట్లే ఇక అని ట్రంప్ ఇరాన్కు తీవ్రంగా హెచ్చరించినా ఇరాన్ స్పందించకపోవడంతో గడువు మరొక 48 గంటలు పొడిగించారు. టెహరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ప్రకటించిన అమెరికా ఈసారి ప్రత్యేకమైన ట్రూల్ వాడుతున్నామని తెలిపింది. దీంతో ఆసియా దేశాల్లో ఆందోళన గురయ్యారు. అణుబాంబు ప్రయోగించబోతున్న ప్రచారం వచ్చేసరికి అమెరికా అప్రమత్తమై అలాంటిది లేదని, తమ దేశం శాంతి కోరుకుంటుందని బహిరంగంగా చెప్పింది. ఇటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారం ఏర్పడాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ దెబ్బకు అమెరికా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇరాన్తో శాంతి చర్చలకు సుముఖతంగా వ్యక్తం చేసిందని తెలుస్తుంది. కాల్పుల విరమణపై చర్చించడానికి పాకిస్తాన్ ఆర్ఫ్ చీఫ్ హసీం మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జెరీ వాన్స్, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ వివాక్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరిష్ తో మంగళవారం సాయంత్రం సంప్రదించినట్లు సమాచారం. తక్షణ కాల్పుల విరమణ, ఆ తర్వాత విస్తృతమైన సమగ్రమైన ఒప్పందంతో కూడిన 2 దశల ప్రక్రియ ఉంటాయని చెప్తున్నారు. ఈ ప్లాన్ ప్రకారం 45 రోజుల పాటు కాల్పుల విరమణతో పాటు
హార్మోజ్ జలసంధి తెరిస్తే ఈ వ్యవధిలో శాశ్వత ఒప్పందాల గురించి ప్రశాంతంగా చర్చించవచ్చని ఇరాన్ ఒప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాత్కాలిక కాల్పులు విరమణతో భాగంగా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ స్పష్టించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. హార్మూజ్ జలమార్గం తెరవనప్పుడు ఈ కాల్పుల విరమణకు అర్థమే లేదని అమెరికా భావిస్తూ ఉండగా, ఈ మార్గం తెరిస్తే తమ మాటల్ని ప్రపంచ దేశాలు అసలు పట్టించుకోవని ఇరాన్ అభిప్రాయం. ఇదే ఇప్పుడు పీటముడిగా మారింది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందం నిజంగానే విజయవంతమవుతుందా? ఇరాన్ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తుందా? పూటకో మాట మాట్లాడే ట్రంప్ను నమ్మి ఒప్పందానికి అంగీకరిస్తే అది కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే అని ఇరాన్ భావించడంలో తప్పేమైనా ఉందా? తాత్కాలిక కాల్పుల విరమణ ఎలా ఉండబోతోంది? తాత్కాలిక మార్పులు విరమణకు ఇరు దేశాలు అంగీకరించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మార్పని చెప్పాలి. అంతర్జాతీయంగా ఇది ఒక డీఎస్కలేషన్ సాంకేతికంగా కనిపిస్తుంది. కాల్పుల విరమణతో వెంటనే చమురు ధరలు సిద్ధీకరణ మార్గం ఏర్పడింది. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాయి. యూరోప్, ఆసియా దేశాలు కూడా యుద్ధం విస్తరించే ప్రమాదం తగ్గిందని భావిస్తున్నారు. మధ్య ప్రాచుర్యంతో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలు, భద్రత అన్ని ఒకేసారి కులదేవుతాయి. అందుకే ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అయితే నిన్నటిదాకా పట్టు వదలని ట్రంప్ ఉన్నట్టుండి శాంతిముఖంగా బుద్ధుడిలా ఎలా మారిపోయాడు? ఇదే అందరిలో మెదులుతున్న అనుమానం. అయితే ట్రంప్ సామాన్యుడు కాదు. రాజకీయ లబ్ధి లేనిదే ఏ చర్య తీసుకోవడని స్పష్టం. ఈ కాల్పుల విరమణ వెనుక పలు వ్యూహాలు ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలు ముందుకొచ్చేస్తున్న నేపథ్యంలో యుద్ధం కంటే శాంతి దిశగా అడుగులు వేయడం ఆయనకు రాజకీయంగా లాభదాయకం. యుద్ధం ఇలానే కొనసాగితే అమెరికా ఖర్చులు పెరుగుతాయి. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు అమెరికా ప్రజలకు బహిరంగంగానే ఈ విషయం తెలిపారు. యుద్ధం ఖర్చు ప్రతి ఒక్క అమెరికా పౌరుడిపై పడితీరుతుంది. కేవలం ట్రంప్ అనాలోచిత నిర్ణయానికి మేమెందుకు మూల్యం చెల్లించాలి అని నేరుగా ప్రశ్నించారు. ఇవే కాకుండా యూరప్ దేశాలు శాంతి కోసం ఒత్తిడి తీసుకోవచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ట్రంప్ చేసేది చాలు అని దిగవచ్చి కాల్పుల విరమణ క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ కాల్పుల విరామం తాత్కాలికమా, శాశ్వతమా? ఇది ఇప్పుడు ప్రపంచ దేశాల మనసులో ఉన్న తాజా సందేహం. మూల సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో ప్రభావం కోసం పోటీ, అమెరికా ఇరాన్ మధ్య విశ్వాసం చాలా తక్కువ స్థాయిలో ఉండటం. ఈ కారణాల వల్ల ఒప్పందం ఎక్కువ కాలం నిలుస్తుందని అనుకోలేం. అయితే రాజనీతి చర్చలు అర్థవంతంగా కొనసాగితే, ఇరువైపులా విన్ విన్ ఫార్ములా కనుక్కుంటే సత్ఫలితాల్ని ఆశించొచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ కాల్పుల విరమణను పీస్ పాస్ అని చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గన్స్ మౌనం పాటించవచ్చునేమో గానీ ఉద్రిక్తతలు ఇంకా సమసిపోలేదు అన్నది పచ్చి నిజం.